అబ్బ దబ్బ జబ్బా అనుకున్నాను నా ఫ్లవరే అని. ఇన్ని పూలతో మంచాన్ని అలంకరించావేంటి మావా? నిన్ను దొర్లిద్దామని బామా. పనిష్మెంటా? ట్రీట్మెంట్. దేనికి? పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ అందం అడవి కాచిన వెన్నెలైంది కదా బంగారం. ఎదురు చూసి చూసి గాయపడ్డ సోయగానికి ఈ రాత్రి ట్రీట్మెంట్. అంటే నా మొగుడి వాళ్ళ వైద్యుడు. అబ్బా, నువ్వు ఇంత కోఆపరేట్ చేస్తావనుకోలేదు. కమాన్ ఏంజల్. ఇప్పుడేం చేయాలి మావా? లవ్ లాంగ్వేజ్కి డెఫినేషన్ ఇవ్వాలి. హౌ? కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయిన లేదే. నీ నా కన్నుల్లో నా, నీ నా నవ్వుల్లో నా మౌనం మ్రోగించే భాష. Let me say M-U miss you, oh-oh. K-U kiss you, oh-oh. L-U love you, oh-oh. Hey, I love you. M-U miss you, oh-oh. K-U kiss you, L-U love you, oh-oh. Hey, I love you, baby. ఓహో పిచ్చి పిచ్చి భాష, అచ్చమైన భాష, అచ్చు వేయలేమే. ఆశలెన్ని ఉన్నా, కోరికంత ఉన్నా, చేరవేయగలదే. ఐ లవ్ యూ మహి. ఇన్నాళ్ళు నీ ప్రేమను మిస్ అయ్యాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. నీకోసం నా సర్వస్వం అర్పిస్తాను. అది ప్రేమైనా సరే, ప్రాణమైనా సరే. ఐ వాంట్ యూ, ఐ లీవ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ. ఈ మాట నీతో చెప్పాలనుంది. ఏమైంది మహి? నిన్ను మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాక నాలో ఉన్నది ప్రేమే కానీ కోరిక కాదని అర్థమైంది ఐశ్వర్య. ఏ రోజైతే నువ్వు నన్ను భర్తగా 100% యాక్సెప్ట్ చేస్తావో ఆ రోజే నీకు దగ్గర అవుతాను. అప్పటి వరకు తొందరపడ్డా కానీ బలవంతం చేయను. మహి, వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, ఐమ్ సారీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.